అలానే మిసెస్ రావు, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆంధ్రప్రదేశ్లో లా అండ్ ఆర్డర్ కంట్రోల్ తప్పింది అనేది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నటువంటి మాట. చంద్రబాబు నాయుడు గారు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రిగా ఢిల్లీ వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ లేదు, అందుకని రాష్ట్రపతి పాలన పెట్టాలి అనేది ఆయన చేసినటువంటి డిమాండ్. మరి ఆయన హయాంలో 2019 నుంచి 2024 మధ్యలో జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నారు. ఆయన హయాంలో ఏం జరిగింది అనేది నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో వాస్తవాలను బయటపెట్టింది. మణిపూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్లో నేరాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి తేల్చేసింది. వాస్తవంగా మణిపూర్ అల్లకొల్లం అవుతుంది. దానికంటే ఎక్కువగా రాజ్యాంగానికి విరుద్ధంగా కేసులు పెట్టినటువంటి రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఉంది. రైతుల ఆత్మహత్యల్లో కూడా ఎక్కువగా ఉన్నాయి. అసలు రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారు అనేది చెప్పడానికే బాధ వేస్తుంది. ఇది బహుశా సమాజమే సిగ్గుపడేటువంటి ఒక న్యూస్ కింద భావించాలి. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఇది సమాజం తప్పు. ఇది సమాజంలో ఉండేటువంటి పాలకులు, ఎగ్జిక్యూటివ్ సిస్టమ్ తప్పు. ప్రధానంగా ఒక రకంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారంటే అంతకంటే శాపం మరొకటి ఉండదు. రైతే రాజు, జై జవాన్, జై కిసాన్ ఇలాంటివన్నీ కూడా స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి వింటున్నాం. కానీ ఇవాళ కూడా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే ఆ పాపం ఎవరిది? పాలకులది కాదా? ఎగ్జిక్యూటివ్ సిస్టమ్స్ కాదా? ఈ సమాజంలో రైతులకి ఎంత గౌరవిస్తున్నాం అనేది మీరు ఆలోచించండి. మరి రైతు ఆత్మహత్యల్లో కూడా ఆంధ్రప్రదేశ్ జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో టాప్ 2లో ఉందనంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు రైతు పక్షపాతి ప్రభుత్వం అని చెప్తూ ఉంటారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చిన తర్వాత రైతులకి కష్టాలు వచ్చాయని చెప్పి ఈ మధ్యకాలంలో ఆయన పొదిలి వెళ్ళినా, లేదంటే చిత్తూరు మామిడి రైతుల దగ్గరికి వెళ్ళినా, వీళ్ళు ఎక్కడికి వెళ్ళినా కానీ చంద్రబాబు గారు వచ్చి రైతులకు అన్యాయం చేశారు అని చెప్పి ఆయన అంటూ ఉంటారు. మరి ఆయన హయాంలో రైతులు ఆత్మహత్యలు చేసుకోవాల్సినటువంటి అవసరం వచ్చింది. ఇది నేను చెప్పడం కాదు, నేషనల్ క్రైమ్ బ్యూరో రికార్డ్స్ అనౌన్స్ చేసింది. ఆ అనౌన్స్ చేసినటువంటి డేటాని మీకు చూపిస్తాను. ఒక 14 రాష్ట్రాల్లో మాత్రం రైతులు ఆత్మహత్యలు చేసుకోలేదు. నిజంగా ఆ 14 రాష్ట్రాల్లో ఉండేటువంటి పాలకులకు సెల్యూట్ కొట్టాలి. ఎందుకంటే రైతులు ఆత్మహత్యలు చేసుకునేటువంటి రాష్ట్రాలు ఉన్నాయని అంటే నిజంగా ఆ పాలకులు ఎంత మానవీయ కోణంలో పరిపాలన చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. సరే, ఇప్పుడు 2023 చూడండి, జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో వారానికి 4 రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. రోజుకు 2 వ్యవసాయ కూలీలు, వారానికి 4 రైతులు ఆత్మహత్యలు పాల్పడ్డారని చెప్పేసి 2023 గణాంకాలు ఎన్సీఆర్బి నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో విడుదల చేసింది. ఏపీ 3వ స్థానంలో ఉంది, భారతదేశంలో 3వ స్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో రైతుల ఆత్మహత్యల్లో, రైతు కూలీల ఆత్మహత్యల్లో. ఇక్కడ 2023లో దేశవ్యాప్తంగా అన్నదాతల మరణాలు తీసుకుంటే ఫస్ట్ మహారాష్ట్ర, తర్వాత కర్ణాటక ఉంది. ఆంధ్రప్రదేశ్ 3వ ప్లేస్లో ఉంది, 925 మంది. సరే, మిగతా రాష్ట్రాల్లో తెలంగాణ 56 ఉంది. 10 ఏళ్ల అన్నదాతల ఆత్మహత్యలు తీరు. గత 10 ఏళ్లలో 2014 నుంచి తీసుకుంటే ఆత్మహత్యల సంఖ్య 2019లో 1129 హైయెస్ట్ ఉంది. ఇక్కడ చూడండి, హైయెస్ట్ జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్ 19, 20, 21, 22, 23. సో ఇది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో హైయెస్ట్ కనిపిస్తుంది. దేశవ్యాప్తంగా కనుక చూసుకుంటే ఆత్మహత్యల సంఖ్య చూడండి, 10 ఏళ్లలో 1,11,000 మంది ఆత్మహత్యలు పాల్పడ్డారు రైతులు. అంటే ఇది ఎవరు తప్పు? ఇది పాలకులదా, లేదంటే అధికారులదా? ఎవరు తప్పు? ఎగ్జిక్యూటివ్ సిస్టమ్దా, సమాజందా? ఎవరు తప్పు అనేది ఆలోచించాలి. ఇది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అని అంటే అందరూ తల ఉంచుకోవాలి. రాష్ట్రంలో 2019, 23 మధ్య 26% పెరిగింది. ఏంది? క్రైమ్ రేటు, ఆత్మహత్యల సంఖ్య పెరిగింది. చూడండి, కంపారిజన్ చేసి చెప్పారు గత ప్రభుత్వం ఇప్పుడు ప్రభుత్వం ఏం చేసిందని. ఇంకా 14వ స్థానం ఇది. రాష్ట్రాల్లో రాష్ట్రాల ఆత్మహత్యలు ఒక్కటి కూడా జరగని రాష్ట్రాలు 14 రాష్ట్రాలు. అలాగే కేంద్రపాలిత ప్రాంతాల్లో వ్యవసాయంపై ఆధారపడిన వారు ఒక్కరు కూడా ఆత్మహత్య చేసుకోలేదు. అందులో అరుణాచల్ ప్రదేశ్, బీహారు, గోవా, హిమాచల్ ప్రదేశ్,
జార్ఖండ్, మణిపూర్, మిజోరాం, నాగాలాండ్, ఒరిస్సా, త్రిపుర, పశ్చిమ బెంగాల్, చండీగఢ్, ఢిల్లీ, లక్షద్వీప్ ఈ రాష్ట్రాల్లో కేంద్రపాలిత ప్రాంతాల్లో ఆత్మహత్యలు లేవు అని అంటే జనరల్గా బీహార్ని మనం ఏమంటాం, మరో బీహార్ చేస్తున్నారు ఆంధ్రప్రదేశ్ అంటాం. మరి బీహార్లో ఆత్మహత్యలు లేవు, మరి ఆంధ్రప్రదేశ్లో ఆత్మహత్యలు ఉన్నాయి కదా. మరి బీహార్ బెటరా, ఆంధ్రప్రదేశ్ బెటరా? దేశవ్యాప్తంగా అన్నదాతల ఆత్మహత్యలు 10 ఏళ్లలో 8.37% తగ్గాయి. అది ఒక రకంగా తగ్గాయని చెప్తున్నారు. అసలు ఆత్మహత్యలు ఉండకూడదు. ఇక మణిపూర్ తర్వాత మనమే. దేనికి? రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడిన కేసుల్లో 2వ స్థానం మనం. వైసీపీ హయాంలో అరాచకం, ఎన్సీఆర్బి 2023 నివేదిక వెల్లడి. ఇక్కడ చూడండి, ఇక్కడ మీరు చూస్తే రాజ్యాంగానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటూ ఐపీసీలోని 121, 121A, 122, 123 సెక్షన్ల కింద 2023లో నమోదైన కేసుల్లో మణిపూర్ తర్వాత ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉంది. ఆ ఏడాది దేశవ్యాప్తంగా ఈ సెక్షన్ల కింద 58 కేసులు నమోదయ్యాయి. ఇందులో మణిపూర్లో 20, ఆంధ్రప్రదేశ్లో 11. ఆంధ్రప్రదేశ్లోని సగానికి పైగా కేసులు ఉండటం గమనార్హం. దేశ సరిహద్దుల్లో నిత్యం అలజడులు జరిగే మణిపూర్ లాంటి చోట రాజ్యానికి వ్యతిరేకంగా నేరాలకు పాల్పడ్డారంటే కేసులు పెట్టారంటే అర్థం ఉంది. కానీ ఏపీలో అనేక సెక్షన్ల కింద కేసులు పెట్టడం వైకాపా హయాంలో చట్టాన్ని, అధికారాన్ని ఏ స్థాయిలో దుర్వినియోగం చేశారో స్పష్టం చేస్తుంది. 2 వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా వ్యవహరించారంటూ మణిపూర్లో 474, అలాగే మహారాష్ట్రలో 283 తర్వాత ఏపీలో 200 మంది మీద అత్యాశ కేసులు నమోదయ్యాయి. విచిత్రం ఎందుకు చెప్పనా, 2 వర్గాల మధ్య శత్రుత్వం పెంచేలా చేశారంటే నా మీద కూడా కేసులు పెట్టారు ఈ సెక్షన్ల కింద. ఒక వీడియో చేసినందుకు. ఏ వీడియో అది? గ్రాఫ్ తగ్గింది, ఎమ్మెల్యేలకి అభ్యర్థిత్వాల్ని ఇవ్వట్లేదు, ఒక జిల్లా నుంచి ఇంకో జిల్లాకు మారుస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పి న్యూస్ ఇచ్చినందుకు శత్రుత్వం పెంచుతున్నారు అని చెప్పి నా మీద ఈ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరి ఆంధ్రప్రదేశ్ ఫస్ట్ ఉండకి ఎక్కడ ఉంటుంది? ఇక్కడ మహిళల ఆత్మగౌరవానికి భంగం. ఈ సంఘటన చూడండి. ఏ నేరాల్లో ఏపీ ఏ స్థానంలో ఉంది? హత్యలు కేసుల సంఖ్య 922, దేశంలో 16 స్థానంలో ఉన్నాం. అత్యాయతనాలు 1931, 11 స్థానంలో ఉన్నాం. అత్యాచారాలు 438, 17 స్థానం. అపహరణలు 746, 17 స్థానంలో ఉన్నాం. మహిళలపై లైంగిక వేధింపులు 926 కేసులు ఉన్నాయి, 7వ స్థానంలో ఉన్నాం. మహిళలపై నేరాలు 22,418, 9వ ప్లేస్లో ఉన్నాం. బాలలపై నేరాలు 2,844, 16వ ప్లేస్లో ఉన్నాం. వృద్ధులపై నేరాలు 1837, 6వ స్థానంలో ఉన్నాం. ఆర్థిక నేరాలు 8వ స్థానంలో ఉన్నాం. సైబర్ నేరాలు 10వ స్థానంలో ఉన్నాం. ఇది ఏపీ ఏ స్థానంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అనేది. చిన్నారులపైన లైంగిక వేధింపులు, అలాగే మహిళలపైన లైంగిక వేధింపులు ఇవన్నీ ఉన్నాయి. ఇక దళితులపై, నా ఎస్సీలు, నా బీసీలు, నా మైనారిటీలు అంటూ ఉంటారు కదా జగన్మోహన్ రెడ్డి గారు. మరి దళితుల మీద వారానికి 3 మహిళలపైన అత్యాచారం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో. ఇది దక్షిణ భారతదేశంలోనే హైయెస్ట్. రోజుకు సగటున 5 నుంచి 6 అఘాయిత్యాలు, వారానికి 3 మీద అత్యాచారాలు, రోజుకు 5 నుంచి 6 మంది మీద లైంగిక వేధింపు. ఇది జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనకి ఉదాహరణ. 2023 అంటే ఆయన హయాం. ఇక్కడ చూడండి, దళితులపై జరిగిన నేరాలు హత్యలు 43, అత్యాయతనాలు 59, సాధారణ దాడులు 495, ఇక తీవ్రమైన దాడులు 14, అత్యాచారాలు 156, అపహరణలు 16, నేరపూరిత వేధింపులు 253, ఇతర ఐపీసీ నేరాలు 652. ఇది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క హయాంలో నేరాల చిట్టా. ఆంధ్రప్రదేశ్ అనేది మనం ఈ దళితులపై నేరాల విషయంలో కూడా ముందున్నాం. మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు నా దళితులు, నా బీసీలు, నా ఎస్సీలు, నా మైనారిటీలు అని ఏ విధంగా అంటారు? ఏ విధంగా అనగలరు? సో ఇవన్నీ చూసిన తర్వాత, ఈ డేటా చూసిన తర్వాత కూడా నా ప్రభుత్వం నేను మంచి చేశాను, మంచి చేసినటువంటి వాళ్ళకి సన్మానం చేయాల్సింది పోయి నన్నే విమర్శిస్తారని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటూ ఉన్నారు ప్రెస్ మీట్లో. మరి ఈయనకి సన్మానం చేయాలా, లేదంటే ఈ నేరాలను చూసిన తర్వాత పర్లేదు నేరాలు జరిగినా కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుంది, ఆ రోజు రైతులు హ్యాపీగా ఉన్నారు, ఆత్మహత్యలు లేవు అని చెప్పి మనం చెప్పాలా? మరి
ఈ నేషనల్ క్రైమ్ రికార్డ్ బ్యూరో ఇచ్చినటువంటి డేటాను చూసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో లా అండ్ ఆర్డర్ అనేది ఎలా ఉంది అనే దాని మీద మీరు కామెంట్ చేయొచ్చు. థ్యాంక్ యూ.